శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. లలితా సహస్రనామంలో 18వ శ్లోకము. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంఘికా. ఇది సరిగ్గానే చదువుతున్నారు. గూఢగల్ఫా కూర్మ పృష్ఠ జయుష్ణు ప్రపదాన్విత అని చదువుతున్నారు. అక్కడ దోషం వస్తుంది. ఈ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి మొత్తము 3 నామాలు వస్తున్నాయి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంఘిక మొత్తము 16 అక్షరాల నామము. కాబట్టి ఇంద్రగోప పరిక్షిప్త అలా చదవకూడదు. పరిక్షిప్త దగ్గరికి 8 అక్షరాలు అయిపోయాయి కాబట్టి ఆపేస్తున్నారు కొన్నిసార్లు. అలా ఆపకూడదు. ఇది 16 అక్షరాల నామము. తర్వాత ఏమవుతోంది? గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ. ఎందుకంటే గూఢగుల్ఫా 4 అక్షరాలు, కూర్మ పృష్ఠ 4 అక్షరాలు, మొత్తము 8 అక్షరాలు అయ్యాయి కాబట్టి గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ అని ఆపి జయుష్ణు ప్రపదాన్విత చదువుతున్నారు. కానీ గూఢగుల్ఫా ఒక నామము, కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత ఒక నామము. గూఢగుల్ఫా 4 అక్షరాలు, కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత 12 అక్షరాలు. కాబట్టి మనం ఈ శ్లోకం చదివేటప్పుడు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంఘికా గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయుష్ణ ప్రపదాన్విత అని చదువుకోవాల్సి ఉంటుంది. ఈ శ్లోకాన్నే కాదు, మొత్తము 182.5 శ్లోకాలని కూడా ఈ విధంగా నామ విభజన చేసి, అంటే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంఘిక 16 అక్షరాల నామము, గూఢగుల్ఫా 4 అక్షరాల నామము, కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత 12 అక్షరాల నామము. ఇలా ప్రతి శ్లోకాన్ని అక్షరాల సంఖ్యతో పాటు విభజన చేసి లలితా సహస్రనామ లేఖన పుస్తకం తీసుకురావటం జరిగింది. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే ఏ శ్లోకంలో ఎన్ని నామాలు వస్తున్నాయి, ఒక్కొక్క నామానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.